బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థులు కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ కార్యకర్తలపై కాగజ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగజ్ నగర్ పట్టణంలో ప్రచారం నిర్వహించిన బీఎస్పీ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులు దాడికి యత్నించారు. దాడికి యత్నించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. controlling my people. I'm controlling my people. Please do whatever you like. వాళ్ళు సౌండ్ ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు మీ మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు పోయి అడగండి, ఇక్కడ ఎమ్మెల్యేని అడగండి, అక్కడ మీకు ఎవరైతే ఫోన్ చేసి వాళ్ళని అడగండి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, కాగజ్ నగర్ లో బీఎస్పీ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు దాడికి గల కారణాలు ఏంటి? రైతు సుజాత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పతో పాటు బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కూడా కాగజ్నగర్ పోలీసులు అయితే కేసులు నమోదు చేసిన అయితే నిన్న రాత్రి దాదాపు అర్ధరాత్రి కూడా బీఎస్పీ కార్యకర్తలు ప్రచారాన్ని మీటింగ్లో వెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అడకాయించి గుడ్డతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాడిని కూడా బీఎస్పీ కార్యకర్తలు కూడా తిప్పికొట్టడం జరిగింది. ఇక దాడికి యత్నించే వారిపై కూడా చర్యలు తీసుకొని దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఏదైతే కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఎస్పీ కార్యకర్తలందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. ఇక భారీగా కూడా పోలీసులు అయితే మోహరించారు. ముఖ్యంగా కూడా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, ఇక్కడ ప్రచారం చేసినా కూడా అడ్డుకుంటూ కార్యకర్తలను దాడి చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పోలీసులు ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి చెదరగొట్టినటువంటి పరిస్థితి చెదరగొట్టి అక్కడ ఏదైతే ఇటు కోనేరు కోనప్ప కావచ్చు, అదేవిధంగా కూడా బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు కార్యకర్తలు బీఎస్పీకి సంబంధించిన కార్యకర్తలు 15 మందితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు 25 మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా కూడా ఎవరైతే ఇటువంటి ఈ ప్రజాలలో ఇబ్బందులకు గురి చేసినా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసిన ప్రయత్నించడం వాళ్ళందరిపై కూడా కఠిన శిక్షలు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా పోలీసులు హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే కాగజ్నగర్ సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గత కొన్ని రోజులు ఇక్కడ ప్రచారం నిర్వహిస్తాడు. అక్కడ ఏదైతే కోనేరు కోనప్ప కుటుంబ సభ్యులు కృష్ణ కావచ్చు, మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ కార్యకర్త అకారణంగా కూడా దాడి చేయడానికి అయితే యత్నించి సరికాదు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారాలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఏదేమైనప్పుడు కూడా అవసరమైతే పోటీలో ఉండి కొట్లాడాలి తప్ప కానీ ఇట్లా దాడులు చేసి ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతంగా కూడా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సుజాత. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. controlling my people. I'm controlling my people.